అరే మొన్ననే కొత్త మొబైల్ ఉన్నా అప్పుడే బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఇంత త్వరగా. ఏమైంది సింహాని ప్రాబ్లం? కొత్త మొబైల్ కొన్నా మొన్ననే రీసెంట్గా, తొందరగా బ్యాటరీ డౌన్ ఓకే, అయిపోతుంది. నాకు అర్థమైంది. దీనికి సొల్యూషన్ నేను చెప్తాను. మీ మొబైల్ కూడా అలాగే బ్యాటరీ తొందరగా డౌన్ అయిపోతుందా? అది కొత్త మొబైల్ అయినప్పటికీ పాత మొబైల్ అయినప్పటికీ బయటికి వెళ్ళినప్పుడు కానీ, మీరు బిజీగా ఉన్నప్పుడు కానీ, లేదంటే వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కానీ, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా చూద్దాం అనుకుంటే బ్యాటరీ ఉండకపోవడం, లేదంటే అర్జెంట్ టైంలో బ్యాటరీ ఉండకపోవడం, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు కదా? అవును, నాకు తెలుసు. అయితే దీనికి కొన్ని చిట్కాలు చెప్తాను, ఇవి మీరు ఫాలో అవ్వండి, మీ బ్యాటరీ లైఫ్ పెంచుకోండి. సో ఫ్రెండ్స్, మీ బ్యాటరీ టైమింగ్ పెరగాలి అంటే ఈ క్రింది 5 చిట్కాలు పాటించండి. అందులో మొదటిది, మీ మొబైల్లో కల పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోండి. ఈ పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల బ్యాటరీ టైం కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రెండోది వచ్చేసి, మీ మొబైల్లో డార్క్ మోడ్ అప్లై చేసుకోండి. ఈ డార్క్ మోడ్ అప్లై చేయడం వల్ల మీ బ్యాటరీ చాలా వరకు సేవ్ అవుతుంది. మూడో చిట్కా వచ్చేసి, మీ మొబైల్లో సెట్టింగ్స్లో వైబ్రేషన్ మోడ్కి వెళ్ళి సిస్టమ్ వైబ్రేషన్లో ఈ టచ్ ఇంటరాక్షన్, డైలింగ్ కీప్యాడ్, సామ్సంగ్ కీబోర్డ్ అండ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ మీరు ఆఫ్ చేసుకోవడం వల్ల కూడా, ఇదిగో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్ గెస్చర్, దీనికి అవసరం లేదు వైబ్రేషన్ మోడ్, ఇవన్నీ మీరు ఆఫ్ చేసుకోవడం వల్ల కూడా మీ బ్యాటరీ సేవింగ్ అవుతుంది. మరియు నాలుగో చిట్కా వచ్చేసి, మీ మొబైల్లో అన్యూజ్డ్ యాప్స్ ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈజ్ మై ట్రైన్, ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, సో దీన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మీ బ్యాటరీ సేవింగ్ అవుతుంది. అట్లాగే ఐదవ చిట్కా వచ్చేసి, మీ మొబైల్లో బ్రైట్నెస్కి సంబంధించి ఆటో బ్రైట్నెస్ కాకుండా మనము ఏది పెడితే అది ఉండేటట్టు అడాప్టివ్ బ్రైట్నెస్ తీసేసి మనకి ఏ విధంగా కావాలో ఆ బ్రైట్నెస్ పెట్టుకుంటే బ్యాటరీ సేవింగ్ అవుతుంది. లేదంటే ఇప్పుడు మీరు అడాప్టివ్ బ్రైట్నెస్ పెట్టారనుకోండి, అది ఎక్కువ వెలుతురు ఉంటే తక్కువ వెలుతురు ఉంటే చాలా ఎక్కువ బ్రైట్నెస్కి వెళ్ళి మన ఛార్జింగ్ అనేది తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. విధంగా చిట్కాలు పాటించి మీ బ్యాటరీ టైంని పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇలాంటి మొబైల్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలంటే మీరు మొబైల్ అడ్డాను విజిట్ చేయండి. మొబైల్ అడ్డా, ఇది మీ అడ్డా, జడ్చర్ల రోడ్, మనోరమ హోటల్ పక్కన, షాద్ నగర్. బిడ్డ ఇది నా అడ్డా.